ఒక మాట అంటుంటారు, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చేసినప్పుడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఎక్కడో వైకుంఠంలో హాయిగా ఆ విరజానది ఒడ్డున లక్ష్మీదేవితో క్రీడించవలసినటువంటి స్వామి, అయ్యో కలి యొక్క ఉద్ధతి చేత జనులు ఇలా పాడైపోతుంటే వీళ్ళని నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారని పరమకారుణ్యంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి తీరంలోకి వచ్చి తిరుమలలో నిలబడ్డాడు. ఆయన నిలబడినటువంటి భంగిమయే అసలు లోకానికి అంతటికీ కూడా ఒక గొప్ప సందేశం. ఎందుకు అలా నిలబడతాడు అంటే, పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి జనులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అన్నారు. ఆయన నిలబడితే దానికి ఒక భంగిమ ఉంది. అది ఎవరు తయారు చేసింది కాదు, విశ్వకర్మ చెక్కినది కాదు. నకృతం దైవసంఘైస్య నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు వ్యాసుల వారి భవిష్యోత్తర పురాణంలో. మహానుభావుడు పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు శ్రీవేంకటేశ్వరుడుగా నిలబడినప్పుడు ఏకబేరమూర్తి, పక్కన శ్రీదేవి భూదేవి ఉండరు ఆనందనిలయంలో, కానీ వక్షస్థలంలోనే అమ్మవారు వేయించేసి ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. భగవంతుని యొక్క వాత్సల్య రూపమే లక్ష్మీదేవి. అందుకే గోవత్సము అంటారు. ఆవు మాంసాహారి కాదు, మాంసము తినదు. అయినా ఒంటి నిండా మావితో పుట్టినటువంటి దూడ యొక్క మావిని తన నాలుక చేత నాకి నాకి శుభ్రం చేసేస్తుంది. అలాగే ఎన్ని పాపాలు చేసిన వాడినైనా సరే దయతో వాడి పాపములను కడిగి ఇకనైనా పాపముల జోలికి వెళ్ళవద్దు, నిన్ను నువ్వు పరిశీలనం చేసుకో, పాపములను పట్టుకుని బాగుపడ్డావా, ధర్మాన్ని పట్టుకుని బాగుపడ్డావా ఆలోచించుకో. అంతేకాని అస్తమానం పాపం చేయడం, అస్తమానం కొండకొస్తే నేనేదో రక్షిస్తానని అనుకోవడం కాదు. పాపములు ఎంత ప్రమాదకరమో తెలుసుకో అని ఒక తండ్రి చెప్పినట్టు తల్లి చెప్పినట్టు నిలబడిన అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం. అందుకే అమ్మవారు వాత్సల్య స్వరూపిణి అయి నిలబడింది. లోకంలో చూడండి, ఎవరైనా ఓ చెయ్యకూడని పని చేశాడనుకోండి, ఏమంటే ఆయనకి దయ లేదు అని ఇలా చేయి చూపించరు, ఆయనకి దయ లేదు అని తొడ చూపించరు, ఆయనకి దయ లేదండి అని గుండెలు చూపిస్తారు. వేదాంత దేశికులు దయాశతకము అని ఒక శతకం చేశారు. దయ గుండెల్లో ఉంటుంది. దయ ముందు వెళ్ళిందనుకోండి, దానిని బట్టి మనిషి పని చేస్తాడు. నేను ఎవరికైనా ఓ ఉపకారం చెయ్యాలనుకోండి, ముందు నాలో ఉన్న దయ కదలాలి, కదిలితే తర్వాత కర్మ, నేను ఉపకారం చేస్తాను. అమ్మవారు ముందు బయలుదేరి కొల్హాపురం వెళ్ళింది అంటే స్వామి దయ బయలుదేరి భూలోకానికి వచ్చింది కలియుగ ప్రజల్ని రక్షించడానికి. వెనక శ్రీ వెంకటేశ్వరుడు వచ్చాడు అంటే ఆమె వాత్సల్య స్వరూపిణి. ఆమెకు భక్తుల యందు అంత మమకారం, అంత ప్రేమ. ఎందుకని? ఆమె జగన్మాత కనుక, ఆమె తల్లి కనుక. ఆమె ఆయన వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది అంటే దాని అర్థం ఆయన యొక్క దయయే ఆయన గుండెలలో నిండి ఉంది. అదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం, అదే పద్మావతీదేవి యొక్క స్వరూపం. అందుకే పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప. శ్రీ వెంకటేశ్వరావతారంలో కుడి చెయ్యి ఇలా ఉంటుంది. ఇలా ఉంచడానికి కారణం, నేను చక్రవర్తులకు చక్రవర్తిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడను. అందుకనే సర్వభూపాల వాహనం మీద తిరుగుతాడు. లోకంలో ఎవరైనా మహారాజు కావాలి అంటే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా అసలు రాజు కాలేడు. భగవంతుని యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాడు మాత్రమే ఇంద్ర పదవినైనా పొందగలుగుతాడు.
శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ అంటారు, విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీని కపక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా అంటారు. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఆమె అనుగ్రహించాలి అనుకుంటే ఆయన యొక్క వాత్సల్య స్వరూపిణిగా ఆమె ఏదైనా ఇవ్వగలదు. అంటే ఆయన ఇవ్వగలడు, ఆయన నేను ఏదైనా ఇవ్వగలను అని చెప్పడానికే చెయ్యి ఇలా పెడతాడు. చక్రవర్తులకు చక్రవర్తిని ఈ చేతితో ఇవ్వలేనిది లేదు సుమా. అందుకే ఆయన చేతి గుండా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఆ చేతిని కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, ఏ లక్ష్మి ఆశ్రయించి ఉంటుంది అంటే దానలక్ష్మి. ఆయన ఏమి ఇవ్వగలడు అన్న ప్రశ్న కన్నా ఆయన ఏమి ఇవ్వలేడు అని ప్రశ్న వెయ్యండి. అందుకే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు. అంటే ఐశ్వర్యములకు అధిదేవత లోపల ఉన్నాడు. నీకు ఏం కావాలో అది ఆయన ఇవ్వగలడు. నువ్వు ధర్మము వైపుకి మొగ్గితే చాలు, నీ వెంట పరిగెత్తి నిన్ను కాపాడతాడని చెప్పడానికి బయట నిలబడి ఉన్నారు. అందుకే ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇలా చూపిస్తే ఈ వేళ్ల చివర్లు ఎటువైపుకున్నాయో అటువైపుకి చూపించినట్టు గుర్తు. ఏమంటే అన్నవరం ఎటు వెళ్ళాలి అన్నారు అనుకోండి, ఇలా అన్నాను అనుకోండి, నా వేలి చివర ఎటు చూపించిందో అటువైపుకి ఎడతారు. అంతేగాని మీ చేతి మొదలు ఇటు చూపించిందండి ఇటు ఎడతానంటారా అనరు. ఆయన వేలి చివర్లు కిందకి చూపిస్తున్నాయి. అంటే కిందకంటే ఎటువైపు చూపిస్తున్నాయి? నా పాదముల వంక చూడండి, నా పాదములు నమ్మండి, మనసులో నా పాదములు పట్టుకోండి. కలియుగంలో ఎవరు నా పాదములను గట్టిగా పట్టుకొని పాదములను స్మరించగలిగినటువంటి స్థితిని పొందుతాడో అటువంటి వాడికి సర్వకాలముల యందు నా రక్షణ కలుగుతుంది. ఎంత రక్షణ కలుగుతుంది అంటారేమో, జనులకు తన చరణములు ఈ దక్షిణ హస్తంబు చూప, తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండా. ఎడమ చెయ్యి నడుం మీద ఇలా పెట్టుకుంటాడు, ఈ చెయ్యి ఇలా పెడతాడు. ఏమిటి దాని అర్థం అంటే, ఈ కష్టసుఖాలు, జనన మరణాలు, సుఖదుఖాలు, పాపపుణ్యాలు, పునర్జన్మ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, కోట్ల జన్మలు ఈ భవసాగరంలో తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా నిన్ను అంటుకోవు. సంసార సాగరము కేవలముగా నీకు నడుం వరకు మాత్రమే వస్తుంది తప్ప నువ్వు మునిగిపోయేటట్టుగా నిన్ను చెయ్యలేదు. ఇక్కడ వరకే వస్తుంది సుమా అని చెప్పడానికి ఎడమ చేతిని నడుము మీద పెట్టుకొని తన చరణములే గతి అని దక్షిణ హస్తంబు చూపరులకు సంకేతించుచుండా, ఈ చెయ్యి ఇలా పెట్టి నా పాదములు గట్టిగా మనసులో పట్టుకోండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద కోరి 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 వచ్చాడు దక్షిణ దేశం. అందున ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఏడుకొండల మీద ఆ వెంకటాచలంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆనందనిలయ విమానంలో దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు, దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు పరమపావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేట్కా. అయితే ఆ పాదములు జ్ఞాపకం ఉండడం అంటే ఏమిటండి? ఎలా జ్ఞాపకం ఉంటాయి? అస్తమానం పాదాలని స్మరించడం ఎలా కుదురుతుంది అని మీరు నన్ను అడగచ్చు. ఆయన పాదములు అన్నప్పుడు పద్మములు అంటారు. మీరు భగవంతుని యొక్క అవయవాల విషయంలో ఒక విచిత్రాన్ని పరిశీలిస్తే ఏ అవయవాన్ని చెప్పినా కూడా పద్మంతో చెప్తారు. నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, ముఖారవిందం. అరవిందం అంటే పద్మం. కళ్ళు పద్మాలే, ముఖం పద్మమే, చేతులు పద్మాలే, పాదాలు పద్మాలే. అలా ఎలా కుదురుతుంది? పాదాలు పద్మాలలా ఎలా ఉన్నాయి? చేతులు పద్మాలలా ఎలా ఉన్నాయి? కళ్ళు పద్మాలలా ఎక్కడున్నాయి? ముఖం పద్మల్లా ఎలా ఉంది? అవన్నీ పద్మములు ఎలా అయ్యాయి అంటే, అది పద్మం ఎందుకు అవుతుందంటే నువ్వు భృంగమైతే. ఒక చెరువులో తామర పువ్వు పుడుతుంది.
తామర పువ్వుతో పాటే చేపలుంటాయి, కప్పలుంటాయి, పీతలుంటాయి, మిగిలిన పురుగులుంటాయి. వాటితో కలిసి పుట్టినటువంటి వేటికి కూడా తామర పువ్వులో మకరందం ఉన్నదన్న విషయం తెలియదు. కానీ ఆ నీటి కొలను పక్కన అడవిలో తుమ్మెద ఉంటుంది. ఆ తుమ్మెదకి తెలుసు ఈ బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో మకరందం ఉందని. ఆ భృంగము పద్మాన్ని వెతుక్కుంటూ వస్తుంది, అప్పటి వరకు ఝంకారం చేస్తుంది, పద్మము మీద వాలుతుంది, సారగ్రాహి అంటారు. అప్పుడు ఆ మకరందాన్ని తాగుతుంది. మకరందమున్నది అని తెలుసుకోగలిగినటువంటిది ఒక్క భృంగము. నువ్వు కూడా భగవంతుని యొక్క అవయవముల దర్శనమునందు, అంగప్రత్యంగ దర్శనమునందు భృంగము కావాలి. భృంగమునకు షట్పది అని పేరు, 6 కాళ్ళు ఉంటాయి. నువ్వు కూడా 6 కాళ్లతో తుమ్మెదవు కావాలి. ఏవి 6 కాళ్ళు? పంచ జ్ఞానేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు. ఈ 6టిని కలిపి నువ్వు ఈ స్థూల శరీరం నుంచి విడి భగవంతుని యొక్క పాదములను దర్శనం చేసినప్పుడు కలిగేటటువంటి ఆనందధార యందు మునిగిపోవాలి. అది అంటాడు ప్రహ్లాదుడు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు. భగవంతుని యొక్క పాదములను స్మరించినప్పుడు సీతాకోక చిలుక వెళ్ళి ఎలా పద్మం మీద వాలుతుందో అలా పాదములను స్మరించినప్పుడు నీ మనసు తుమ్మెదయ్యి వెళ్ళి వాలిపోవాలి, పాద పద్మముల యందు వాలాలి. ఆయన కన్నుల వంక చూస్తే నయనార విందమునందు నీ మనసు తుమ్మెదయ్యి వాలాలి. ఆయన ముఖాల విందమును చూస్తే నీ మనసు తుమ్మెదయ్యి వాలిపోవాలి. నువ్వు ఆయన యొక్క చేతుల వంక చూస్తే హస్తార విందము వంక చూసినప్పుడు తుమ్మెదయ్యి నువ్వు అక్కడ వాలిపోయి దాంట్లోంచి తేనెను పీల్చాలి. విచిత్రం ఏమిటి? అలా నువ్వు భక్తుడవై ఆయన యొక్క దర్శనమునందు, ధ్యానమునందు, స్మరణములయందు గొప్ప ఆనంద స్థితిని పొందితే ఇక్కడ తేనె తయారవుతుంది. అది భక్తి అన్న మకరందం. హృదయ పద్మమునందు, మనఃహృదయ పద్మంలో భక్తి అన్న మకరందం తయారవుతుంది. ఆ తేనె తాగడానికి బయట సీతాకోక చిలుకలు రావు.